ఫోన్ ట్యాపింగ్ అంశంలో మరోసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశంలో సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మంత్రుల ఫోన్లతో పాటు రాష్ట్రంలోని ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. తన సతీమణి ఫోన్ను ట్యాప్ చేశారని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇక దీనిపై కాంగ్రెస్ పార్టీ సైతం గట్టిగానే రియాక్ట్ అయింది. ఫోన్ ట్యాపింగ్ అంశంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. మరోసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు మొదలయ్యాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశంలో సీఎం రేవంత్ రెడ్డిపై సంచలనమైన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో చిట్చాట్లో భాగంగా ఫోన్ ట్యాపింగ్ అనేది సాధారణమైన విషయం, ఏ ప్రభుత్వంలోనైనా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందంటూ చిట్చాట్లో భాగంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారంటూ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హోంశాఖ రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంది కాబట్టి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీకి సంబంధించిన కీలక నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఇక ఇంట్లో ఆడవాళ్ల ఫోన్లు కూడా ట్యాపింగ్కు గురవుతున్నాయంటూ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సిట్ దర్యాప్తు చేస్తోంది. ఆ ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరి ఫోన్లు ట్యాప్కు గురి అయ్యాయో వారికి సిట్ నోటీసులు జారీ చేస్తూ వారి నుంచి స్టేట్మెంట్ రికార్డులు చేస్తూ వస్తోంది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు, బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలకు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు సైతం సిట్ నోటీసులు జారీ చేస్తూ మీ ఫోన్ ట్యాప్కు గురైంది, మీరు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలంటూ సిట్ అధికారులు కోరుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అందులో భాగంగానే సిట్కి సంబంధించి కొన్ని వార్తలు లీక్ అవుతూ వస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఎందుకు ట్యాప్ అయ్యాయి, ఏ అంశంలో ట్యాప్ అయ్యాయి, రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ వస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్ అందరి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేస్తోంది. సిట్ అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ విషయంపై ఎట్లాంటి సమాచారాన్ని ప్రజలకు, మీడియా మాధ్యమాల ద్వారా ప్రజలకు సమాచారాన్ని చెప్పకుండా సామాజిక మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో ఎందుకు వార్తలు వైరల్ అవుతున్నాయి, దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ పార్టీ కోరుతూ వస్తోంది. దీనికి సంబంధించి నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశంలో సంచలనమైన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి టార్గెట్గా, సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా సంచలనమైన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అందరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. ముఖ్యంగా నా సతీమణి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఆడవాళ్ల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రుల ఫోన్లను సీఎం రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నారు. ఇద్దరు మంత్రులు మాట్లాడుకున్న విషయం ఫోన్ ట్యాపింగ్ ద్వారా రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. అందులో మరొక మంత్రిని పంపించి ఇద్దరు మంత్రుల్లో ఒక మంత్రిని తన వద్దకు తీసుకొని వచ్చి ఫోన్ ట్యాపింగ్ విషయంపై మాట్లాడారంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి నిన్న ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ గట్టిగానే రియాక్ట్ అయింది. ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ పాడి కౌశిక్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ కార్యకర్తలు, నేతలు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్తారనే సమాచారంతో ముందుగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. కొండాపూర్లోని పాడి కౌశిక్ రెడ్డి ఉంటున్నటువంటి విల్లా వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్ఎస్యుఐ కార్యకర్తలు పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వస్తారనే సమాచారంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా అక్కడ చేరుకొని పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకొని పాడి కౌశిక్ రెడ్డికి రక్షణగా నిలిచిన పరిస్థితి మనకు కనపడుతుంది. మొత్తానికైతే మరోసారి పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా, కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్గా చేసినటువంటి సంచలనమైన ఆరోపణలు మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశం ఎటువైపుకు దారితీస్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది.